అనన్య శరణ్య దగ్గరికి వచ్చేస్తుంది. సీరియస్గా ఇలా చెప్తూ ఉంటుంది. ఏంటి శరణ్య, నువ్వు చేసిన పని ఏంటి అని అంటూ అడగటంతో, అక్క ఆయనకి నేను భారంగా ఉన్నాను కదక్క, అందుకనే ఇంకా భారంగా ఉండకూడదని వచ్చేసానక్క, ఆయన నుంచి దూరంగా వచ్చేసాను అని అంటూ చెప్పడంతో, నువ్వు అలా అనుకుంటున్నావు కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? నువ్వు వచ్చేసావు కానీ అలా ఎలా వచ్చేస్తావు చెప్పు, నువ్వు రాసిన లెటర్ ఏంటి, అసలు అదంతా ఏంటి అని అంటూ అనన్య సీరియస్గా అంటుంది. అప్పుడు శరణ్య ఇలా అంటుంది, నేనేం చేశానక్క, నేనేం చేయలేదే, నేను ఆయనకి నచ్చలేదు, పాపం ఆయనతో ప్రేమగా ఉండలేకపోతున్నాను, ఆయన నాతో ప్రేమగా ఉండలేకపోతున్నాడు, ఆయన చూసి చూపు నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఆయనకి ఏ భారం కాకూడదని వెళ్ళిపోతున్నానని రాసి పెట్టి వచ్చానక్క అని అంటూ చెప్పడంతో, నీ మొహం అలా ఎలా రాసావు, నువ్వు అందులో ఏం రాసావు, నువ్వు నీ భర్తని తక్కువ చేసి చూసావు, అసలు వాడు మొగాడే కాదు, ఇంకా సంసారానికి పనికిరాడు అని రాసావు అని అంటూ చెప్పేసరికి ఇక సీరియస్గా అది ఆలోచించి, లేదక్క నేను అలా ఎందుకు రాస్తాను, నేను అలా రాయలేదక్క అని అంటూ శరణ్య అంటుంది. అసలు అలా ఎవరు రాశారు అని అంటూ అడగటంతో, అంటే నువ్వు అలా రాయలేదా అని అనన్య అంటే, లేదక్క నేను అలా రాయలేదు, ఆయన గురించి పాపం తప్పుగా ఎందుకు రాస్తానక్క, నేను రాయలేదు అని అంటూ చెప్పటంతో, మరి నువ్వు అలా రాయకపోతే ఎవరు రాశారు అని అంటూ అడగటంతో, నాకు తెలియదక్క, నేను అలా రాయలేదు, పాపం ఆయన చాలా మంచివారు, ఆయన గురించి నేనెందుకు అలా రాస్తానక్క అని అంటూ చెప్పటంతో, అప్పుడు అనన్య ఇలా అంటుంది, అయితే మరి దర్శనే నిన్ను వదిలించుకోవటానికి ఇదొక మంచి సందర్భం అని చెప్పి కావాలని నిన్ను వదిలించుకోవటానికి అలా రాసి పెట్టాడేమో అని అంటూ అనన్య అంటుంది. అప్పుడు శరణ్య అంటుంది, లేదక్క ఆయన అలాంటి వారు కాదు, ఆయన చాలా మంచివారు, ఆయన అలా చేయరక్క అని అంటంతో, ఎందుకు చేయరు, ఒకవేళ నీ మీద ఇష్టం లేకే కదా, ఆయన మంచివారైనా సరే నిన్ను వద్దనుకున్నాడు కదా, అందుకనే ఇలాంటి పని చేస్తుండొచ్చు అని అనన్య అంటుంది. శరణ్య అంటుంది, లేదక్క ఆయన ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, నేనంటే ఆయనకి ఇష్టం లేదు, అంతేకాని ఆయన ఇలాంటి తప్పుడు పని చేయరక్క, ఆయన రాసి ఉండడు, నాకు తెలుసు ఆయన రాయలేదు అని అంటూ చెప్పడంతో, లేదు అతనే రాశాడు, నువ్వు నన్ను మాట నమ్మవా నువ్వు అని అనన్య అంటే, అయితే ఒకవేళ రాసిన ఆయన మీద నింద పడుతుందక్క, ఆయన తప్పుగా అందరి ముందు ఇలా ప్రూఫ్ కాకూడదు, అంటే ఆయన గురించి ఒకవేళ ఆయన రాసినా నువ్వు ఎవరికి చెప్పొద్దక్క అంటే నింద నీ మీదే వేసుకుంటావా అని అనన్య అడుగుతుంది. అవునక్క, నింద నా మీద పడ్డా పర్వాలేదు కానీ ఆయన మీద పడకూడదు, నువ్వు ఎవరికి ఈ విషయం చెప్పొద్దని ఒట్టేయక్క అనేసి ఒట్టు వేయించుకుంటుంది. అప్పుడు అనన్య నవ్వుకుంటూ, నువ్వు మంచిదానివే, నీ వల్ల నాకే మంచి జరుగుతుంది అంతా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య అలా చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అనన్య అంటుంది, మరి ఏమంటావు, దర్శన్ దగ్గరికి రాను అంటావా అంటే, లేదక్క ఆయనకి నా మొహం కూడా చూపించలేను, ఎందుకంటే ఆయనకి నేనంటే ఇష్టం లేదక్క, ఇష్టం లేకుండా ఆయన్ని నేను బాధ పెట్టలేను, అందుకనే వచ్చేసాను, ఇక మీదట నేను రాను అని అంటూ చెప్తే, సరేలే నేను ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకి ఎలాగోలాగా సర్ది చెప్తాను అని అంటూ చెప్తుంది. ఆయనకి తప్పుగా నేను చూపించలేను అని అంటే, సరే నేను అందరికీ ఏదోలాగా నచ్చ చెప్తానులే కానీ నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి అనన్య నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అనన్య వెళ్ళిపోయిన తర్వాత శరణ్య ఏడుస్తూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. దర్శన్ దగ్గరికి రోహిత్ వస్తాడు. ఇంకా రోహిత్ వచ్చి కూర్చుని ఇలా అంటూ ఉంటాడు, ఏ దర్శన్ ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటే, ఏం జరిగిందో నీకు తెలుసు కదన్నయ్య అంటే, శరణ్య గురించి తప్పుగా ఆలోచించొద్దు అని అంటూ రోహిత్ అంటాడు. దర్శన్ అంటాడు, మరి నా గురించి తప్పుగా మాట్లాడితే కరెక్ట్ అంటావా అన్నయ్య అని అంటే, లేదురా అక్కడ ఏదో పొరపాటు జరిగింది, తను మాత్రం అలా చేసి ఉండేది కాదు, ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు, అందుకే నేను చెప్తున్నాను కదా, నువ్వు ఆ అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించొద్దు, నేను మాట్లాడతాను ఆ అమ్మాయిని తీసుకొచ్చి అంటే, ఇంకా దాని గురించి నీకు అసలు నిజాలు తెలియదు, నాకు తనకి మధ్యలో ఏమీ లేదని అందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని మనసులో అనుకొని, చూడన్నయ్య నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ పెడదాం అనుకుంటున్నావా, తనకి ఇష్టం లేకే కదా వెళ్ళిపోయింది, నన్ను బ్లేమ్ చేసి ఇంకా అంత మాత్రాన నువ్వు ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు అని సీరియస్గా అంటే, అది కాదురా నేను చెప్పేది విను అని అంటూ ఉండగానే ఇక అప్పుడే అక్కడికి లీలావతి వస్తుంది. రోహిత్ అని అంటూ గట్టిగా అరుస్తుంది. లీలావతి అలా అరవటంతో రోహిత్ చూస్తూ ఉంటాడు. ఇంకా లీలావతి వచ్చి, ఏంటి అలా చెప్తున్నావు, దర్శన్కి ఆ శరణ్య గురించి ఫస్ట్లో మనకి అనుమానం రాలేదు, తర్వాత డౌట్ వచ్చింది, అది అలాంటిదని తేలిపోయింది, మంచిది కాదు కాబట్టే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, తన గురించి దర్శన్కి ఎందుకు మంచిగా చెప్తున్నావు, పోనీ ఆ అమ్మాయి గురించి వదిలేసాయి అని అంటూ చెప్పటంతో ఇంకా అప్పుడే సరే అని
అని చెప్పేసి రోహిత్ అది కాదమ్మా అంటే ఇంకేమీ మాట్లాడకు వెళ్ళు అని చెప్పి గట్టిగా అంటంతో సరే అని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత ఆనంద ఇంట్లో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా శరణ్య ఏమో ఫొటోస్ తీసుకొని దర్శన్ని చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది, నన్ను క్షమించండి, మీ విషయంలో నేను తప్పు చేయాలని కాదు, నేను వెళ్ళిపోయాను, ఇంకా మీకు దూరంగా మీకు నచ్చట్లేదు కాబట్టి మీరంటే నాకు ఇష్టం అనేసి ఏడుస్తూ అయినా సరే మీ జ్ఞాపకాలు నా దగ్గర ఏమీ ఉండకూడదు అనేసి ఫొటోస్ని చించేస్తుంది. ఆ తర్వాత రోహిత్ బయటికి వచ్చి ఫోన్ చేస్తాడు అనన్యకి. ఏం జరుగుతుంది, నేను వచ్చి మాట్లాడనా అని అడిగితే వద్దు రాకూడదు, నేనే వస్తున్నాను, అయితే నేను మాట్లాడాను, నోరు విప్పట్లేదు, నువ్వు వస్తే మాత్రం వింటుందా, అది మొండిది, అస్సలు వినదు అని అంటే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అప్పుడే నిన్ను రాణిస్తానా, అసలు అందరినీ దీన్ని విడగొట్టాలనే కదా ఇవన్నీ నేను ప్లాన్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి పాడు చేద్దాం అనుకుంటున్నావా అని అంటూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆనంద బయటికి వచ్చి హాల్లో నిలబడి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ ఏం నిర్ణయం తీసుకున్నావమ్మా అని కోటేశ్వరరావు అడుగుతాడు. ఇంతకుముందు శరణ్య మంచిదని ఈ ఇంటిని నిలబెడుతుందని నువ్వు తీసుకున్న నిర్ణయం ఈరోజు తప్పయిందమ్మా. ఎప్పుడు మన నిర్ణయాలు కరెక్ట్ అవుతాయని మనం అనుకోకూడదు. ఆ అమ్మాయి తప్పు చేసింది, ఇంకా నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు, ఇప్పుడైనా కరెక్ట్ నిర్ణయం తీసుకో అంటే ఆనంద సీరియస్గా ఇలా అంటుంది. దర్శన్ విషయంలో నేను ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోలేదు, నేను ఆల్రెడీ నిర్ణయం ఇప్పుడు కూడా తీసేసుకున్నాను అని అంటూ చెప్పటంతో నిర్ణయం తీసేసుకున్నావా ఏంటది అని అంటూ అడగటంతో అది శరణ్యని ఇంటికి తీసుకురావటానికి నిర్ణయం తీసేసుకున్నాను, శరణ్య ఏ తప్పు చేయలేదు అంటే ఇంకా అప్పుడే రాజేశ్వరరావు ఇలా అంటాడు. ఏంటి ఆనంద ఎందుకు అలా మాట్లాడుతున్నావు, శరణ్య గురించి ఇంత తెలిసిన తర్వాత మళ్ళీ తనని ఎందుకు తీసుకొస్తావు అంటే పేపర్ మీద 4 ముక్కలు రాసినంత మాత్రాన అది శరణ్యే రాసిందని, అవి తప్పుడు మాటలు శరణ్య మాట్లాడిందని ఎలా చెప్తారండి, శరణ్య గుణం ఏంటో నాకు బాగా తెలుసు, శరణ్య వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు, పేపర్ మీద ఏవో రాతలు కనిపిస్తే అవి శరణ్యే రాసిందని ఎందుకు అనుకోవాలి, శరణ్య అలాంటి అమ్మాయి కాదు, నాకు శరణ్య మీద నమ్మకం ఉంది అని అంటూ చెప్తూ ఉంటే దర్శన్ లీలావతి సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇంకా శరణ్య ఆనంద శరణ్య విషయంలో మంచిగానే ఆలోచిస్తూ ఉంటుంది.